రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమమని, సబ్బండ వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని రుద్రంగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పథకాన్ని రుద్రంగి మండల కేంద్రంలోని రేషన్ దుకాణంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రారంభించారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడు సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సన్నబియ్యం పంపిణీ పథకానికి సహకరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఆలయ చైర్మన్ కొమరి శంకర్, మాజీ సర్పంచ్ తర్రె మనోహర్, బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ, గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, ఎర్రం గంగనరసయ్య, తర్రెలింగం, గండి అశోక్, గడ్డం శ్రీనివాస్, ఇప మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో శుభమైన దినము. పేదలకు, నిరుపేదలకు దొడ్డు బియ్యం తినడానికి ఎంతో ఇబ్బంది కారణమైంది. ఇది గవర్నమెంట్ అర్థం చేసుకొని సన్నబియ్యం కార్యక్రమం పెట్టడానికి మా మహిళలందరికీ చాలా సంతోషము. ఆదిశ్రీని గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నాం. ఎందుకంటే ఇంతకు ముందు 10 సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరికి పేదవాళ్లకు ఇండ్లు ఇచ్చి పేదలను ఒక గూడు ఏర్పాటు చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని చెప్పి తెలియజేస్తూ 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఇంతకుముందు ప్రభుత్వం ఏ ఒక్కరిని కూడా గుర్తించకుండా, ఏ ఒక్కరికి కూడా ఇల్లు నిర్మాణం చేయకుండా కాలయాపన చేసి పబ్బం గడిపిన తప్ప ఎవరిని అర్హులందరికీ ఇలా ప్రతి ఒక్కరికి ఎవరెవరికైతే ఇండ్లు లేవో ప్రతి ఒక్కరికి గుర్తించి ముందుగా వాళ్ళకు ఇల్లు నిర్మించే బాధ్యత పెద్దలు ఆదిశ్రీన గారు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పటికే ఇక్కడ రుద్రంగి గ్రామంలో ఎవరెవరికి ఇండ్లు లేవో ఆ డాటా మొత్తం ఇప్పటికే మన ఎమ్మెల్యేగా, స్థానిక ఎమ్మెల్యేగా తీసుకోవడం జరిగింది. ఎవరు కూడా అధైర్యపడకుండా, ఎందుకంటే మొన్న వచ్చిన ప్రభుత్వం 15 మాసాలనే అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ముందుకోతున్నది. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని రానున్న రోజుల్లో మీరు ఖచ్చితంగా ప్రతి మహిళకు 2500 పెన్షన్ కూడా కార్యక్రమం ప్రారంభం కాబోతుందని చెప్పి తెలియజేస్తూ, ఇలా సంక్షేమం కోసం ఎన్నో విధాలుగా ప్రజాప్రభుత్వం కృషి చేస్తుంది. అదేవిధంగా అంతేకాకుండా మన రుద్రంగి ముద్దుబిడ్డ అయినటువంటి ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ పాది శ్రీనారాయణ గారు కూడా మన గ్రామంపై ప్రత్యేక చొరవ తీసుకొని 100 కోట్ల రూపాయలు మన గ్రామానికి వెచ్చించడం జరుగుతుంది. దాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకొని రానున్న రోజుల్లో కూడా మన యొక్క ఆదిశ్రీన గారు బలపరిచిన వ్యక్తులను ఆదరించవలసిందిగా కోరుకుంటూ, అంతేకాదు ఇటు యొక్క పథకాన్ని ప్రతి ఒక్క వినియోగదారుడు ఉపయోగించవలసిందిగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని తీసుకుంటుంది. కాబట్టి దీన్ని మహిళా తల్లులు, ప్రజలు అందరూ ఆదరించాలి. అదేవిధంగా ఆరోగ్యపరంగా కానీ ఇంతకుముందు ఆరోగ్యపరంగా ఒక ఎల్ఓసి అంటే ఏందో తెలియని మనకు ఇప్పుడు ఏ ఇంట్లో ఏ ఆపద వచ్చినా ఆదిశ్రీన గారు ముంగటుండి మీకు మేమున్నామని తెలియజేస్తూ ఆ పథక వెంటనే హాస్పిటల్కి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు వాళ్ళకు రూపాయి ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ చేయించి ఇంటికి పంపిస్తున్న విషయాన్ని మీరు అందరూ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా కొత్త 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేక కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి కూడా మొన్ననే అందరి అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. అతి త్వరలోనే రేషన్ కార్డు కూడా ప్రతి ఒక్కరికి వస్తాయి. మరి మన ఎమ్మెల్యే గారు ఆదిశ్రీన గారు మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన గ్రామాన్ని ఈరోజు ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇంటింటికి సిసి రోడే కావచ్చు, రానున్న రోజులలో మనకు హాస్పిటల్ కావచ్చు, 30 పడకల హాస్పిటలే కావచ్చు, మళ్ళీ ఏటీసీ సెంటరే కావచ్చు, చెప్పుకుంటూ పోతే మరి సెంటర్ లైట్లు లేకుండా కూడా మరి ఒకటే రోజులో మరి నిధులు రప్పించి చేసిన ఘనత వారిది. మరి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా రుద్రంగి నుంచి కాకుండా వేములవాడ కాన్స్టిట్యున్సీలో ఏ మూల నుంచి ఏ ఇబ్బంది ఉన్న అన్నాన్ని ఫోన్ చేస్తే వెంటనే స్పందించి అన్ని గ్రామాలకు వేములవాడ కాన్స్టిట్యున్సీని అన్ని మార్గాలలో అభివృద్ధి చేసే దిశగా మరి వారు తీసుకుపోతున్నందుకు వారికి వెన్నుదండగా ఉండాల్సిన అవసరం మన రుద్రంగి గ్రామస్తులకు ఉంది. కాబట్టి దయచేసి అక్క చెల్లెలందరూ కూడా గ్రహించుకొని మన శ్రీనన్నను ఇంకింత మరి ముందుకు తీసుకుపోయే విధంగా రానున్న రోజులలో మనందరి సహాయ సహకారాలు ఉండాలని సందర్భంతో సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పౌరశాఖల మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు,
భట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్గం అంతా కూర్చొని చర్చించి అసలు గూడు గుడ్డ అనే మూడు వస్తువులతో ఇంద్రమ్మ బయటకు వచ్చినప్పుడు అదే తరుణంలో ఇప్పుడు కూడా ఈ సన్నబియ్యం పథకం ప్రతి పేదవాడి ఇంటికి చేరాలి, పేద ధనిక కాకుండా అందరం సమానమైన ఉద్దేశంతో మంచి ఆలోచనతో మరి రేవంత్ రెడ్డి గారు ఒక దేశంలోనే మోడల్ సీఎంగా ఉండి మంచి ఆలోచన చేసి ఒక్కరోజు కూడా అసెంబ్లీకి కానీ తన పదవిలో ఉన్న కాలంలో ఇప్పటికి కూడా ఒక్కరోజు సెలవు పెట్టకుండా ఈ చక్కటి ఆలోచించినందుకు ఆయనకు మా రుద్రంగి వైపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇదే కాదు, మన గ్రామంలో ప్రతి ఇంటికి సీసీ రోడ్ అయితేనేమి, ఎల్ఓసీలు అయితేనేమి, ఇప్పటివరకు నారాయణ గారు మీరు చెప్పినట్టు ప్రతి అభివృద్ధి పథకం మనము ఈ యొక్క సీనన్న సూచించిన వ్యక్తులను గెలిపించుకుంటే ఇంకా కూడా మన గ్రామాన్ని అభివృద్ధి చెందించుకోవచ్చు. మనం ఒక 10 సంవత్సరాలు కనుక ఉంటే ఊరును సుందరంగా తీర్చిదిద్దచ్చు. ఖచ్చితంగా మన సీనన్న ఒక మంత్రి వరకు కూడా మనందరం వెనుదండి ఉండాలని కోరుకుంటున్నాం.